TH94 న్యూస్కి స్వాగతం. పటేల్ కూడా మన ఊరు గురించి మంచిగా చెప్పిండు. మనం కూడా మాదిగోళ్ళు తెలుగోళ్ళు ఏం బాల్జల్లం బాపనల్లం అనేది ఏం లేకుండా అంత అన్నదమ్ములు లేక మనం ఒక్క తల్లి పిల్లలు లేక ఉండాలి. అయితే ఇప్పుడు మన పటేల్ సాబు భూమి అప్పగిస్తున్నాడు కదా, మళ్ళీ దాన్ని సద్వినియోగం చేసుకుంటారా? అందించే అందరి సహకారంతో ఊరు ప్రజలు మీడియా అందరికీ నా యొక్క మీడియా వాళ్లకు ఫస్ట్ ధన్యవాదాలు. సర్పంచ్ పెద్దలు గౌరవనీయులు అందరికీ నా యొక్క నమస్కారములు. ఇక్కడ ఒక సంకల్పంతో నేను ఒక 20 ఏళ్ళ బ్యాక్ ఇక్కడ ఒక ల్యాండ్ కొనింటివి అంతారం విలేజ్లో. నాకు విలేజ్ అంటే చాలా ఇష్టము. అయితే నేను ఒక గృహం కట్టుకొని ఇక్కడ గడ్డ మీద మంచిగా కట్టుకొని ఉండాలని అనుకున్నా. ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆంజనేయ సన్నిధిలో సంకల్పము ఒకటి, ఎక్కడెక్కడనో ఓల్డేజ్ హోమ్ అంటే 60 ఏళ్ళు దాటిన ముసలి వాళ్ళు, వితంతువులు, చిన్నపిల్లలు, అనాథలు, ఒక ఓల్డేజ్ హోమ్, తర్వాత చిన్న పిల్లలకు అనాథలకు ఒక పాఠశాల. మనకు మనిషికి కావాల్సింది జీవితంలో 3 కోరికలు ఉంటాయి. చేసుకునే వాళ్లకు ఒకటి ఫస్ట్ ఫుడ్డు, బట్ట, ఫుడ్డు, ఒక గృహము. 3 చేసుకునే వాళ్ళకు. మిగతా వాళ్ళకి ఏముంటాయి, ఓల్డేజ్ అయినాక మస్తు పిల్లలు పెద్ద పెద్ద హోదాలో ఉంటారు. వాళ్ళకి వండి పెట్టే వాళ్ళు ఇంట్లో మనుషులు దొరకరు. వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే ఇప్పుడు స్వచ్ఛందంగా మన దేశంలో ఇప్పటికి దొరుకుతున్నారు, బయట దేశాల్లో దొరుకుతలేరు. అన్ని పనులు వాళ్ళే చేసుకుంటారు. ఇక్కడ కూడా అన్ని పనులు చేసుకుంటారు. కానీ చేత అయినప్పుడు రాత్రి 12 గంటలకు ఏదన్నా అయిందనుకో ఎవరు చూసేవాళ్ళు లేకుంటారు. వీళ్ళంతా ఐక్యంగా ఒక దగ్గర ఉండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ సంరక్షణలో ఒక నర్సు, ఒక డాక్టర్ సన్నిధిలో ఒక అంబులెన్సు ఇటువంటిది మనం పెట్టి ఒక దీన్ని మంచిగా ఆదర్శ గ్రామం అంతారం విలేజ్లో స్థాపితమని నా కోరిక. అందరి సహకారం ఉంటే నేను వాళ్ళ వెనుక ఉండి చేయగలుగుతాను. దాతలు ఉంటారు చాలామంది. దాతలు వాళ్ళు తీసుకునే వాళ్ళు లేరు వాళ్ళ దగ్గర, ఎందుకంటే వాళ్ళకు కూడా డబ్బు ఉంటుంది. ఏమిటికి వాడుతున్నారు వీళ్ళని? ఒక మంచి సంస్థ ఓపెనింగ్ చేసి దాన్ని ఒక ట్రస్ట్ మీద పెట్టి మంచి ఎక్కడ కూడా కరప్షన్ కాకుండా ఇది ఒకటి అందరికీ మంచిగా అయ్యేదని నా సంకల్పం. అందరూ ఒప్పుకుంటేనే నేనేమన్నా చేయగలుగుతా. మన ఆదర్శ గ్రామంగా సర్పంచమ్మ మేడం ఆమె కూడా ముందుకు వచ్చింది. ఆమె దీంట్లోనే మొత్తం నడుస్తుంది. ఒక ట్రస్ట్ ఉంటుంది. వాళ్లకు వెనుక ఉండి నేనేమన్నా చేయగలను. ఊరంతా ఐక్యంగా ఒకటే తాటి మీద ఉండాలి. ఎవ్వరు కూడా పార్టీ, కులాలు, మతాలు అని ఏమి ఉండొద్దు. పటేలు, పట్వారి అని ఎవ్వరు లేదు, ఏం లేదు. అందరం సమానమే. మనిషి జీవితంలో ఒకటే, స్త్రీ పురుషుడు, అంతేనా? మరి మనకి ఇంకా ఎందుకు పాతకాలం ఎందుకుంది? ఇంకా పాతకాలం ఊళ్ళో నడుస్తుంది. ఏమొద్దు, పటేళ్ళున్నా కోపం రావచ్చు, జాగీర్దారులున్నా కోపం రావచ్చు, కానీ మనం ఐక్యంగా కలిసి ఎవ్వరు కూడా ఊక ఉండొద్దు. యూత్ మొత్తం ఏదో పని చేసుకోండి. వాళ్ళకి కావాల్సింది ఏమిటిది? ఫస్ట్ బైక్ కావాలి. బైక్ కావాలంటే పని చేసుకోండి, బైక్ వస్తుంది. తర్వాత ఏం కావాలి? ఇల్లు కావాలి. నేను సంపాదన ఇంకా పోలేను. ఎప్పుడు కూడా నా దగ్గర డబ్బులు ఏముంటాయి, కానీ వస్తుంటాయి. ఎప్పుడు ఏ పని చేయాలన్నా, నేను ఏ పని అయినా చేయాలన్నా, ఇది చేయాలని అంటే 24 గంటల్లో తయారైపోతుంది. అంతే. పడుతుంది మంచిగా, దీనికి వస్తుందని. ఇక్కడ దగ్గర అనుకుంటున్నారు. ఇక్కడ ఏం కట్టాలనుకుంటున్నారు? ఇక్కడ నేను ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేద్దామని భూమి ఇక్కడ ఊరు వాళ్ళకు అప్పచెప్పిన. ఎంత భూమి? ఇదా మామూలుగా ఎంత ఉందో ఏం కొలవలేము. 726 గజాలు. కొనుక్కున్నప్పుడు తెలుసుంటుంది కదా. కొనుక్కున్నప్పుడు అంటే వాళ్ళు ఇంత ఉంది అని చెప్పించారు. దీనికి పర్మిషన్ ఉన్నది 726 గజాలు. ఇది దీనికి సర్వే నెంబర్ లేదు. ఇది దొరలది పుల్ల అనంతరెడ్డిది. ఇంత ఉన్నది రాఘవరెడ్డి. నువ్వు భూమి ఉంది, ఇది ఉంది, అక్కడ ఇల్లు ఉంది.
ఇప్పుడు బచ్పన్ స్కూల్ పెట్టింది 500 గజాలు. ఏదైనా తీసుకోనది ఏదోదమ్మా నాకు ఇది ఎన్ని పైసలు కావాలని ఇచ్చేస్తాము. పర్మిషన్ దీనికి గ్రామకంఠంకు ఇల్లు ఎంత కట్టుకుంటాం మాకు అంతకి పర్మిషన్ ఉంటుంది. 10 ఎకరాల భూమిలో కూడా నేను ఇప్పుడు అంతారం దగ్గర 1 ఎకరా 3 గుంటలు ఉంది. ఒకటే గుంటకు పర్మిషన్ తీసుకుంటారు. భూమి ఎంత నాదే కదా. అట్లా ఇది ఎంత ఉందో నాకేం తెలియదు, దేవునికే తెలుసు. ఇక్కడ అంతా ఎంత ఉందో గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం గ్రామానికి అప్పగిస్తారు అన్నమాట. గ్రామానికి అప్పగించేస్తున్నా. ఇంకా ఏమన్నా పెట్టుబడి కావాలంటే కూడా దీనికి ఫినిషింగ్ దానికి వీళ్ళంతా సహకరిస్తే నేను పెట్టి మొత్తం చేపిస్తాను. దీనికి ఎంత భూమి వెళ్తుంది ఎమ్మెల్యే సాబు